హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే వచ్చే జూలై నెల నుంచి కూడా కూటమి ఏదైతే జనాలందరికీ హామీ ఇచ్చిందో సూపర్ 6 పథకాలన్నీ కూడా జూలై నుంచి అమలు అవుతున్నాయంటూ ఒక వార్త అయితే వెలుగులోకి వచ్చింది. చాలా సెన్సేషనల్ అవుతుంది. అందులో ఎందుకంటే ముఖ్యంగా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, అలాగే ఉచిత బస్సు ప్రయాణం, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే బాబు. సో కూటమి ఒక 6 పథకాలను అయితే ప్రకటించింది, సూపర్ 6. అవన్నీ కూడా జూలై నుంచి అమలు అవుతాయని ఒక వార్త వచ్చింది. సో వాటి వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి ప్రజలకి తెలుసుకుందాం. అంటే మనం ఇంతకుముందు పథకాలు అందించినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎలాగైతే నిందించామో వీటిని కూడా కొంచెం మనం ఆలోచించుకోమని చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు మెగా డిఎస్సి అన్నారు, బాగుంది. పరిశ్రమల మేళా అనండి, బాగుంటుంది. రైతు బంధు కార్యక్రమాలు పెట్టి ఉచితంగా సీడ్స్, విత్తనాలు ఇవ్వండి, బాగుంటుంది. వాళ్ళు జీవితంలో అంచెలంచెలుగా పెరిగే అవకాశాలు కల్పించండి. కానీ మీరు ఇళ్లలో కూర్చోండి, మేము ఏదో తీసుకొచ్చి మీ ఒళ్ళో పడేస్తామంటే అది మంచిది కాదని నా ఉద్దేశం. 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తే మహిళలు అందరూ హ్యాపీగానే ఫీల్ అవుతారు, అది మంచిదే. లేడీస్కి ఉచిత ప్రయాణం మంచిదే. తర్వాత చదువుకున్న వాళ్ళు కూడా అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి హై స్కూల్, కాలేజీ, ఇంకా యూనివర్సిటీలకు కూడా మెరిట్ ఎంకరేజ్ చేయండి. ఎంతమంది స్టూడెంట్స్ 60%కి పైగా తెచ్చుకుంటారు, వాళ్ళకి ఎంకరేజ్ చేయండి అంటాను నేను. వాళ్ళకి ఎంతవరకైనా ఎంకరేజ్ అంటే అందరికీ కాకుండా అందులో మెరిట్ స్టూడెంట్స్. మెరిట్ స్టూడెంట్ అంటే మెరిట్ స్టూడెంట్ దేశానికి కష్టం. రాని వాళ్ళు కొన్ని కారణాల చేత చదువు రాదండి. వాళ్ళ అమ్మ నాన్న చదువుకోలేదు, పేరెంటల్కి రేంజ్ తీసుకుంటారు, ట్యూషన్ పంపిస్తారు, ట్యూషన్ చెప్పరు, కొంతమంది అలాగుంటారు. ఇప్పుడు మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళు మామూలు కళ్ళు తెరవగానే కంప్యూటర్ చూపిస్తున్నారు. వాళ్ళు క్లాస్కి వెళ్ళి కంచాలు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, ఈ కంప్యూటర్ టెక్నాలజీ నేర్చుకుంటున్నారు 1వ క్లాస్ నుంచి. వాళ్ళు పైకి వస్తారన్నమాట. అది కంప్యూటర్ బాగా టెక్నాలజీ మీ చేతుల్లోకి వస్తే ప్రపంచం మీ గుప్పిట్లో ఉంటుంది కదా. ఏది కావాలన్నా గూగుల్ వర్డ్స్, అసలు క్లాస్కి వెళ్ళవలసిన అవసరం లేదు. పలానా సబ్జెక్ట్ ఉంది కొట్టి చూస్తారన్నమాట, అయిపోతుంది. అంటే వాళ్ళని అంచెలంచెలుగా వాళ్ళు పెంచుకుంటూ వెళ్ళాలనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం అన్నమాట. 3వది ఏంటంటే ప్రతి మహిళకు ఇంత డబ్బు ఇస్తామంటే మహిళకి ఎందుకు డబ్బు ఇస్తారు? మీరు ఉద్యోగావకాశాలు కల్పించండి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేయండి. చేస్తే మహిళలందరూ ఉంటారు. మీరు ఇచ్చే 1500 రూపాయలు ఎవరికి కావాలి? వాళ్ళే 15,000 తెచ్చుకుంటారు కదా. అటువంటి ఎంకరేజ్ చేయండి. మళ్ళీ సివిల్ సప్లైస్ మాత్రం తప్పకుండా. అంటే ఒక రకంగా అంటే ఆంధ్రప్రదేశ్ కొంచెం విడిపోయిన తర్వాత వెనకబడింది కాబట్టి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అనుకోవచ్చు కదా మనం. నిర్ణయం కాకుండా వీడు ఏంటంటే గత ప్రభుత్వం ఇచ్చింది మీరు ఎందుకు ఎవరు అని నిలదీస్తారనే భయంతో చెప్తున్నారు. కానీ గత ప్రభుత్వం చేసిన పనులే మీరు చేస్తే ప్రోగ్రెస్ అక్కడ ఉంటుంది. అక్కడ ప్రభుత్వాన్ని అభివృద్ధి లేదనే కదా దించేశారు. మీరు అభివృద్ధి చేసి చూపించండి అంటాను నేను. దానికి అభివృద్ధి లేదు, మీరు అభివృద్ధి చేసి చూపించండి. అది నేను చెప్పింది ఏంటంటే రైతులు కానీ ఎవరు కానీ మంచి నాణ్యమైన విత్తనాలు దొరకటం లేదండి. ఎంత మోసపూరితమైన ప్రభుత్వం అండి. నాణ్యమైన విత్తనాలు లేకపోతే పంట ఏం పడుతుంది? ఆ గిట్టుబాటు రేటు ఏమవుతుంది? మనం వర్షం ఎప్పుడు చూడండి, వర్షంలో ధాన్యం చచ్చిపోవడమే, గిడ్డంగులు లేవు. అవి చేయండి. పండిన పంట తీసుకొచ్చి గిడ్డంగుల్లో పెట్టేటువంటి అవకాశం కల్పించండి. తడిసిన ధాన్యం మేము కొంటాం, అవి చెప్పడం ఎందుకు? వాళ్ళు ఆ విధంగా ఎంకరేజ్ చేయండి. ట్రాక్టర్లు ఇవ్వండి. తర్వాత వ్యవసాయానికి మేలు రకం పరికరాలను అందించండి. అంతేగాని రైతులకేమో మేము ఆ రుణమాఫీ చేసేస్తాం, అది చేసేస్తాం అంటే ఎలాగవుతుంది? అది వ్యవసాయం. చదువులో ఉన్నోడు చదువులో, వ్యవసాయం అంటే వ్యవసాయం, మెకానిజం అంటే మెకానిజం, అదే కదా స్కిల్స్. ఎవరెవరికి దేంట్లో స్కిల్స్ ఉన్నాయి దాన్ని డెవలప్ చేయండి. టైలర్కి 10 రూపాయలు 10,000 ఇవ్వడం ఏంటండి? టైలరింగ్ ఒక అసోసియేషన్గా టీమ్గా ఫామ్ చేయండి. ఒక 100 మంది టైలర్స్ ఉన్నారండి. 100 మంది టైలర్స్కి మీరు మనిషికి ఒక 10,000 ఇచ్చేసి మర్చిపోవడం కాకుండా 10,000లో 1,000 రూపాయలు మనం లంచం తీసుకొని ఆ 100 మందిని ఒక ఫామ్గా ఒక సిండికేట్గా ఫామ్ చేసి మీరు ఫారెన్కి ఎక్స్పోర్ట్ చేయండి. అక్కడ కాస్ట్ ఎక్కువ,
కాటన్కి. ఇక్కడ కాటన్ మామూలు రెడీమేడ్స్ ఇచ్చి ఫారెన్ ఎక్స్పోర్ట్ చేస్తే ఎంత బాగుంటుంది. రైతులు కూడా మనకి కోనసీమలో కొబ్బరి చాలా గొప్ప పంట పండుతుంది. అప్పుడు ఎక్స్పోర్ట్ చేయండి కొబ్బరికాయల్ని. మంచి మిరపకాయలు దొరకవు, ఎక్స్పోర్ట్ చేయండి. మరి గుంటూరు మిరపకాయలు ఎందుకంటారంటే ఆ సైజు కానీ ఆ కారం కానీ ఏమి ఉండవు. ఆ పంట అక్కడ బాగా డెవలప్ అయింది, అక్కడ ఎక్స్పెక్ట్ చేయండి. ఇంకొన్ని గొడవన్స్ పెట్టండి, ఇంకొంత మెన్ని పెంచండి, వాళ్ళకి జీతాలు బత్యాలు ఇవ్వండి. అలాగే పొగాకు అంటే గుట్కాలని కాదు, సిగరెట్ తయారీకి ఉపయోగపడేటువంటి పొగాకు. మన స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్తో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో నెంబర్ 1 ఇండస్ట్రీ ఏదంటే సిగరెట్ల ఇండస్ట్రీ. స్మాల్ స్కేల్గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎవరు కూడా సిగరెట్ కాల్చకంటే ఉండటం లేదు. వేస్తారు సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పేసి. అది ఇంజూరియస్ అయినా ఏమైనప్పుడు కూడా అది ఒక స్టేటస్ సింబల్, లేకపోతే ఒక మీటింగ్ స్పాట్లో తప్పకుండా కాల్చాలి, ఆలోచించాలని ఆలోచనకి దీనికి ముడిపెట్టారు. అలాగే ఆ ముడిపెట్టినప్పుడు పొగాకు కావాలి. వర్జీనియా పొగాకు ఉంది కదా, అది ఎక్స్పోర్ట్ చేయండి. ఇలా మన మామిడి పళ్ళు అండి ఎక్స్పోర్ట్ చేయండి, టొమాటాలు ఎక్స్పోర్ట్ చేయండి. పసుపు దొరకదు, ఇక్కడ పసుపు మేము ఇలా రాసుకుంటాం. ఆడ పసుపునేమో క్యాప్సూల్గా తయారు చేసి మింగేస్తుంటారు. ఇప్పుడు యాంటీబయాటిక్ కావాలి కదా, పసుపు ఆరోగ్యం మంచిది కదా. పసుపు ముద్దు ఇచ్చి మింగరా అంటే మింగవు, మనం అబ్బే అంటాం. అదే వాళ్ళు ట్యాబ్లెట్స్ రూపంలో డైలీ తీసుకుంటారు. అందువల్ల కొంచెం స్టడీ చేసి రీసెర్చ్ చేసి ప్రతి ఒక్కడు కూడా వాళ్ళ వృత్తి వ్యాపారాల్లో కానీ వీటిలో కొంచెం బాగా ఎంట్రీ చేయలేక మనం కాపాడుకోవాలన్నమాట. అటువంటి పరిపాలన కావాలంటారు నేను. అదే ఊరికే డబ్బులు ఇచ్చేసి రుణమాఫీ చేసేసి దళిత బంధు ఇచ్చేసి ఏంటండి ఇదంతా దేనికేంటి? ఇప్పుడు దీంట్లో మనుషులు ఏమిటి, మనుషుల్లో తేడా ఏమిటి? ఎవరైనా ఒకటే కదా, మనకి అందరూ వృద్ధిలోకి రావాలి. దానికే జనసేన పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు దానికే పడ్డారు జనాలు. ఏంటి పెద్ద వర్గాలు ఏంటి, చిన్న వర్గాలు ఏంటి, ఏ వర్గమైనా ఒకటే. ఏ వర్గంలో తెలివితేటలు ప్రధానంగా ఉన్నవాళ్ళు ఎంకరేజ్ చేయండి, ఎంత బాగుపడతారండి. అలాంటివి ఉండాలి. కానీ ఇదేదో కేవలం అది ప్రజల్ని తాత్కాలికంగా ఆకర్షించడానికి ఉన్నటువంటి ఇట్లాంటి ఒక ఆకర్షక పథకాలు మంచివి కావని నా ఉద్దేశం. అంటే అఫ్కోర్స్ వీరికి ఒక విజన్ ఉంది, ఆ విజన్తో తప్పకుండా కూడా ఆంధ్రప్రదేశ్ని మాత్రం డెఫినెట్గా అభివృద్ధి చేస్తారని నమ్మకం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఖనిజాలు ఉన్నాయండి, కొండల్లో ఖనిజాలు ఉన్నాయండి, దాన్ని చూసుకోండి. మనకేమో ఈ అంటే మీరు ఏమంటున్నారు, సూపర్ 6 కన్నా ఇంకా చాలా మంది దగ్గర ఉన్నాయి, వాటిని ఉన్నాయి కదా. తర్వాత ఏమో గ్యాస్ ఉంది, తర్వాత ఏమో ఆయిల్స్ ఉన్నాయి. అక్కడే కదా వచ్చింది. ఆయిల్స్ ఉన్నప్పుడేమో మాకు సమాన వాటా కావాలని మన రాజశేఖర రెడ్డి అన్నాడు. లేదు మీకేదో ఇది ఇస్తాం, మిగతాది మేము చూసుకుంటాం. అది ఈ పరిశ్రమలో శుద్ధి చేసేటువంటి గొడవను కూడా విశాఖపట్నంలో కట్టేశారు, పనిచేరటం లేదు. అలా పాడేరు వెళ్తే ఖనిజాలు ఎంత ఉన్నాయండి. రామతీర్థాల్లో సోడియం మన సల్ఫర్ ఎంత ఉందండి. మరి వాటన్నింటినీ మనం ఉపయోగించుకోవచ్చు కదా. బంగారం కూడా కర్నూలులో ఏరుకుంటున్నారు, వజ్రాలు ఏరుకుంటున్నారు. విశాఖపట్నం నుంచి అలా పాడేరు దారిలో రంగురాలు ఉన్నాయి, అయ్యే వజ్రాలు రత్నాలు. అంటే దీన్ని కొంచెం కోఆప్ చేసి దీన్ని ప్రామిసింగ్గా ఉన్నట్టయితే చాలామంది బాగుపడతారు. వాటి మీ ఎంప్లాయీస్గా వేసుకోండి, ప్రభుత్వానికి వస్తుంది ఆదాయం. అట్లాంటివి చేయాలని మనకు ఆలోచన తప్ప ఇది కేవలం డబ్బులు ముడుపులు చెల్లించినంత మాత్రంలో మన ఆంధ్రప్రదేశ్ అనుకున్నట్టుగా బాగుపడుతుందని నా ఉద్దేశం. అయినా చంద్రబాబు నాయుడికి విజన్ ఉంది, జనసేన పవన్ కళ్యాణ్ కూడా ఏదో సొసైటీని మార్చాలంటే ఇవన్నీ చేయాలి. ఓకే, నిన్న వాళ్ళు ఎవరో ఉన్నారు ప్రభుత్వంలో, వాళ్ళు చేసిన పనే నేను చేస్తానంటే వాళ్ళకి నీకు తేడా ఏంటంట. ఓకే, అది ఏదైనా కొంచెం వాళ్ళు ఆ విజన్లో పెట్టుకుంటే మంచిది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.